వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ విజన్తో ఆలోచిస్తుందన్నారు ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల ఆకాంక్షల మేరకే తాము అధికార వికేంద్రీకరణ అన్నామన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని చెప్పారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే బాగుండేదన్నారు. సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు జేబు తన కోటరీ జేబులను నింపడానికే చూస్తున్నారని, అమరావతిలో లక్షల కోట్లు పెడితే రాష్ట్రం భరించే స్థితిలో లేదన్నారు. ఒకవేళ నువ్వు ఇది ఉంటే ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్య పెట్టి నువ్వు ఉండి ఒక 400 ఎకరాలు అయితే సరిపోతుంది, నీకు ఇక్కడ కట్టేసుకోవచ్చు. అది జనరల్ సహజంగా ఎలాగో డెవలప్ అయ్యేది అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పారు. దీన్ని ఏ రకంగా రీడ్ చేయాలి మీరు అనేది దీనికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, వాటెవర్ ఇంతకుముందు అనుకున్నది కూడా అమరావతిని తీసేసి అనుకోలేదు, అమరావతితో కలుపుకొని అనుకుంటున్నది. ఈ రోజు ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గత గవర్నమెంట్లు మేము అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అమరావతిలో నుంచి రూల్ కూడా చేశాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండి వస్తే మన ఖర్చు లేకుండా ఎట్లా రూల్ చేయాలనేది ఆలోచిస్తే విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి అన్న, అండ్ దాని ప్రకారమే కంటిన్యూ చేయొచ్చు ముందు. సో పూర్వం ఉన్న 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్కలేసుకుంటే ఇక్కడ నుంచి రూల్ చేసేది ఏదో కాస్ట్ లేకుండా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తున్నాం. అందుకు ఇప్పుడు ఆయన నెక్స్ట్ 4 ఏళ్ళు ఉన్నాడు, తన చేతిలో ఉంది.